హలో. గుడ్ మార్నింగ్. మార్నింగ్? నాకు ఇంకా నైటే అవ్వలేదు. అదేంటి, ఏమైందిరా? కొత్త ప్రాజెక్ట్ ఒకటి ఒప్పుకున్నా అని చెప్పా కదా, దాని డెడ్ లైన్ దగ్గరలోకి వస్తుంది. అవునా, సరేలే. మనం ఎప్పుడని ప్రాజెక్ట్ టైంకి సబ్మిట్ చేసాం, టెన్షన్ పడకు. అది కాదురా, ఈ ప్రాజెక్ట్లో క్లయింట్ సాటిస్ఫై అవ్వట్లేదు. మేము చూస్తున్నాం కదా, నువ్వు అన్ని ప్రాజెక్ట్స్ ఒకే అవుట్పుట్తో సబ్మిట్ చేస్తున్నావు. మేబీ క్లయింట్కి కొత్తగా ఏమైనా కావాలేమో. కొత్తగానా? ఒడ్డునున్నాడు ఎన్నైనా మాట్లాడతాడు, కానీ ఇదే వాడికి తెలుస్తుంది లోతు. సరే సరే, పొద్దునే సుప్రభాతం మొదలుపెట్టు. పొద్దున నువ్వెందుకు నాకు కాల్ చేసావు? నువ్వే కదా ఈవినింగ్ ఏ టైంకి ఫ్రీ అవుతానో చెప్తా అన్నా. 4 అయితే ఫ్రీయేరా. సేమ్ ప్లేస్ కదా? సేమ్ ప్లేస్. ఓకే, సీ యూ. ఓకే.
ఈరోజు కదా నీ ఫస్ట్ డే? అవును సార్. వీక్లీ 3 షిఫ్ట్స్ ఉంటాయి, ఓకే సార్. 2 మార్నింగ్ అండ్ 1 నైట్. ఓకే సార్. రే ఎక్కడరా, టైం 4 అయింది, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? అరే మామ, సారీ మామ, ఇవాళ రావడం కుదరదు. విద్యాకి ఆఫీస్ మీటింగ్ ఉందంట, నీకు ఇన్ఫార్మ్ చేయమంది కానీ నేనే మర్చిపోయా. రే ఇలా అవడం రెండోసారి. అయినా నాకు ముందే చెప్తే నేను ఇక్కడికి వచ్చి టైం వేస్ట్ చేసుకున్నాను కాదు కదా. పైగా పొద్దున్నే కాల్ చేసి నా ఆర్ట్ వర్క్స్ మీద కామెంట్స్ ఒకటి. అయినా నేను ఇప్పుడు ఏం చేయాలరా ఇక్కడ? సారీ రా మామ. వెయిటర్, ఫస్ట్ ఆర్డర్ వచ్చినట్టుంది. గో అండ్ టేక్ ది ఫస్ట్ ఆర్డర్. ఓకే సార్. ద వండర్ ఇస్ ఆల్వేస్ ట్రైన్. వాట్? సార్ ఆర్డర్ సార్. 1 ట్రిపుల్ షాట్ ఎస్ప్రెసో. సారీ, 1 ట్రిపుల్ షాట్ ఎస్ప్రెసో. షార్ట్ ఎస్ప్రెసో. ఓకే సార్. వెయిటర్, 1 టీ కాఫే. ఎనీథింగ్ ఎల్స్ మ్యామ్? నో థ్యాంక్ యూ. ఓకే మ్యామ్. హలో, ఎక్కడ? ఆఫీస్లోనే ఉన్నాను. ఇంకా లేట్ అవుతుందా? నువ్వు కాఫీ షాప్కి వచ్చేసావా? వచ్చేసాను. 4కే రమ్మన్నావు కదా. సారీ విభా, మేము రావట్లేదు. నాకు ఆఫీస్ మీటింగ్ ఉంది. మీటింగ్ అయ్యేదాకా వెయిట్ చేయమంటావు మరి? లేదు విభా, నవీన్ నైట్ డిన్నర్ ప్లాన్ చేశాడు. గ్రేట్. అన్నట్టు మర్చిపోయి చెప్పడం, నవీన్ వాళ్ళ ఫ్రెండ్ ఆల్రెడీ కాఫీ షాప్లో ఉన్నాడంట. నీకు మాట్లాడాలనిపిస్తే వెళ్ళి మాట్లాడు. అతని ఫోటో సెండ్ చేస్తున్నా. ఐ మీన్ రష్, గోట్ గో. బాయ్. సార్, యువర్ ఆర్డర్ సార్. షుగర్ అక్కడే ఉంది సార్. Have it. Thank you, ma'am. మేడం, మీరు కాఫీ సిప్ చేసేసారా? చేశానండి. ఏమైంది? సారీ మ్యామ్, అసలు నేనే చూసుకోకుండా వేరే వాళ్ళ కాఫీ మీకు సర్వ్ చేసేసాను. అయ్యయ్యో అవునా? నో ప్రాబ్లం అండి, ఐఎమ్ ఫైన్ విత్ దిస్ కాఫీ. ఇంతకీ ఏ టేబుల్తో రీప్లేస్ అయిందండి? అది టేబుల్ నెంబర్ 6తో రీప్లేస్ అయిందండి. ఇతనా? ఆయనకు కూడా వెళ్ళి సారీ చెప్పాలి మేడం. ఇప్పుడు అసలే చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ వెయిటర్ వెళ్ళి సారీ చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో ఏమో. సారీ ఏం అవసరం లేదు, అతను నాకు తెలుసు, నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం.
డూ యూ నో మీ? యాక్చువల్లీ మ్యూచువల్గా తెలుసు. సారీ. అదే మీరు నవీన్ ఫ్రెండ్ కదా, నేను నిత్య ఫ్రెండ్ని. ఓ హాయ్ హాయ్, మీరేంటండి ఇక్కడ? నేను కూడా మీలాగే వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నా, బట్ దే నాట్ కమింగ్ టుడే. యా ఇందాకే కాల్ చేసి చెప్పాడు. విన్నాను, మీరు కొప్పడితో మాట్లాడుతున్నారు. వాట్? యాక్చువల్లీ మిమ్మల్ని మీట్ అవ్వడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. నా కాఫీ మీ కాఫీతో ఎక్స్చేంజ్ అయింది. సీరియస్లీ? ఐ వాజ్ అబౌట్ టు డ్రింక్ ఇట్. వెయిట్. నో యూ కెన్, ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. లేదండి, నేను రెగ్యులర్గా ట్రిపుల్ షాటే తాగుతాను. నేను కూడా రెగ్యులర్గా డీ క్యాఫే, బట్ డూ హ్యావ్ ఎనీ పర్టికులర్ రీజన్? రీజన్ అంటే ఐ జనరల్లీ ప్రిఫర్ హై కెఫెనేటెడ్. రెగ్యులర్గా ఒక్కటే పని ఒకేలా చేస్తే బోర్ కొడుతుంది. వై డోంట్ యూ ట్రై దిస్ నౌ? ఇట్స్ నాట్ లైక్ యూ హ్యావ్ టు, బట్ అంటే జనరల్లీ ప్రిఫర్ హై కెఫెనేటెడ్. ఒక్క కాఫీ పౌడర్తో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీస్ ప్రిపేర్ చేస్తారు. ఒక్క సింగిల్ కాఫీ అన్ని చేంజెస్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు ఒకే కాఫీకి అలవాటు పడిపోవాలి? ఈరోజు కాఫీస్ ఎక్స్చేంజ్ అయ్యాయి కాబట్టి మీ రెగ్యులర్ లైఫ్ స్టైల్లో ఒక చిన్న చేంజ్ అంతే. ఓకే.
టీవీ యాడ్స్ అంటే ఇన్స్పిరేషన్. సో ఓ నాకు ప్లేస్ సార్ షుగర్ అక్కడే ఉంది సార్. మీరు కూడా రాస్తూ ఉంటారా ఏంటి మరి? ఇంకా అంత దూరం వెళ్ళలేదు, బుక్స్ మాత్రమే చదువుతూ ఉంటాను. ఇది కాదు కదా నేను ఆర్డర్ చేసింది. సేమ్ కదా. Yeah. Yeah.